నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూస్తే ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ నెంబర్ 60 మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారీ ఇసుక బోటు ఢీకొట్టడంతో పిల్లర్ దెబ్బతినిందని అధికారులు అంటున్నారు. పిల్లర్ దెబ్బతినడంతో మొదటి 5 గేట్లపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే గేట్ల మరమ్మత్తు నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రభుత్వం పిలిపించి ఆయన సూచన మేరకు పిల్లర్ గేట్లు రిపేర్ చేయించుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ నెంబర్ 60 మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలా ఉంది నిర్మాణం? దానికి సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుతానికి 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అయితే అతలాకుతలమైంది. ఇప్పటికే నగరం అంతా కూడా జలమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే సింగనగర్ తో పాటు సింగనగర్ కానీ ఇటు రాజరాజేశ్వరపేట ఇటు వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీలతో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ప్రస్తుతానికైతే విజయవాడలో అయితే జలమయంతో అయితే ప్రస్తుతం ఇంకా ప్రజలైతే ఆ సిచ్యువేషన్ ఇంకా తేరుకోవడానికి సమయం పట్టేటట్టుంది. ప్రధానంగా అంటే దాదాపు 103 సంవత్సరాల చరిత్ర విజయవాడకి ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూడా వరదలు వచ్చిన ఇదైతే కనిపించలేదు. ప్రధానంగా తీసుకుంటే గతంలో వరదలు వచ్చినాయి, కానీ 11 లక్షల క్యూసెక్కుల వాటర్ మాత్రమే గతంలో వచ్చింది. కానీ ఒక్కసారిగా 11,70,000 పైచిలుకు క్యూసెక్స్ ఒక్కసారిగా వరద రూపంలో విజయవాడ బ్యారేజీకి రావడంతో విజయవాడలో ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఇటుపక్క ఉన్నటువంటి ఇసుక ఏదైతే కృష్ణా నది లోపల నుంచి ఇసుక తోడి మళ్ళీ అది బయటకు తీసుకొచ్చి ఏదైతే ఐరన్ బోట్స్ ఉంటే ఒక్కసారిగా 40 కిలోమీటర్ల వేగంతో గేట్ నెంబర్ 60 ఏదైతే పిల్లర్ నెంబర్ 60 ఉందో 60ని ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఆ గేటుకు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది పగిలిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తానే ఉన్నాం. ఒక్కసారిగా 4 బోట్లు ఏదైతే ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో ఆ బోట్లు గుద్దిన ప్రభావం అయితే ఏదైతే ఉందో దానికైతే అధికారులు ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ కన్నయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో ఈ పరిశీలన అయితే నిన్నంతా కూడా అధికారులు అయితే పరిశీలన చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా అయితే ఇక్కడ ప్రధాన తీసుకుంటే ఈ యొక్క గేట్లు కానీ గోడకు కానీ డ్యామేజ్ లేదు, ఎక్కడా కూడా ఈ గేట్లో దెబ్బతినలేదు. కేవలం కౌంటర్ దెబ్బతినలేదు. మేము ఇప్పటికే ఎక్కడైతే ఈ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే దీనికి సంబంధించిన గేట్లు తయారు చేస్తున్నాము. ఈ యొక్క కౌంటర్ వెయిట్ ని ఇక్కడ తయారు చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడే మేము ఇక్కడే ఫిక్స్ చేస్తామని చెప్పేసి కూడా కన్నయ్య నాయుడు చెప్తున్నాడు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇప్పటికీ 11 లక్షల క్యూసెక్కులు పైగా ఇక వరద వాటర్ అయితే వస్తుంది. దాదాపు 8 లక్షల క్యూసెక్కులు తీసుకురావడానికి ఇక్కడ వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే దీని యొక్క గేట్లు కానీ ఇక్కడ గోడకు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కేవలం కౌంటర్ వెయిట్ గా మాత్రమే చిన్న డ్యామేజ్ అయింది. ఇది మరమ్మతులు చేసేయచ్చు. ప్రధానంగా 60 ప్రధానంగా అయితే డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మొదట 5 గేట్లు ఎక్కడైతే ఏదైతే ఉన్నాయో ఆ గేట్లకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ దీనికి మనం ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు అనేది కూడా ప్రభుత్వం నుంచి చెప్తుంది. ఏదైతే 80 లక్షల క్యూసెక్ వాటర్ తగ్గిన తర్వాత 15 రోజులు ఏదైతే కౌంటర్ వెయిట్ పెట్టడానికి కానీ గేట్లన్నీ కూడా సరి చేయడానికి కూడా మినిమం 15 రోజులు పడుతుందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే మనకి ఇరిగేషన్ శాఖ రాష్ట్ర సలహాదారులు మనకి ప్రస్తుతం ఇది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.
ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ నెంబర్ 60 మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారీ ఇసుక బోటు ఢీకొట్టడంతో పిల్లర్ దెబ్బతినిందని అధికారులు అంటున్నారు. పిల్లర్ దెబ్బతినడంతో మొదటి 5 గేట్లపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే గేట్ల మరమ్మతు నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రభుత్వం పిలిపించి ఆయన సూచన మేరకు పిల్లర్ గేట్లు రిపేర్ చేయనున్నట్టు తెలుస్తోంది.